ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పోస్టుల యొక్క సెకండ్ లిస్ట్ అనేది విడుదల చేశారు. ఈ లిస్టులోని కొన్ని పేర్లు చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. మరియు కొంతమందికి అసలు అంటే అతి సామాన్య ప్రజానికానికి మరియు ఆ సామాన్య గృహిణులకు కూడా మంచి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకునే పేరు మంజులారెడ్డి గారు. మంజులారెడ్డి గారు మాచర్లలో ధీరవత్తమైన మహిళ మరియు మాచర్లలోని ఎలక్షన్స్ అప్పుడు ఎంతో వెన్నుదన్నుగా నిలబడ్డారు. అంటే ఆమె ఒక బూత్ ఏజెంట్. ఒక బూత్ ఏజెంట్గా కూర్చునే ముందు ఆమె ఎంతో తీవ్రంగా ఒత్తిడి పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా సరే ఆమె బూత్ ఏజెంట్గా కూర్చున్నారు. మరియు కూర్చున్న తర్వాత కూడా ఆమెని గాయపరిచారు. ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి ఆ ఫొటోస్ కూడా. మరియు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉదాంతం అనేది మన దేశవ్యాప్తంగా ఎంతో మారుమోగిపోయింది. సో ఆయన ఈవీఎం ప్యాడ్లను పగలగొట్టడము అది పెద్ద ఇష్యూ అయింది. సో అదే నియోజకవర్గం చెందినటువంటి వారు మంజులారెడ్డి గారు ఆమె ధీరత్వానికి మంచి పోస్టు దక్కిందని నేను చెప్పాలి. శిల్పారాం క్రాఫ్ట్స్కి చైర్మన్గా ఆమె నియమించారు. సో అంటే ఆమెకి చాలా సామాన్యమైన గృహిణి. ఆమె చూపించిన ధీరత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు మరియు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళకి వ్యతిరేకంగా చూపించినట్టు తెగువ మీద ఆ తెగువ నచ్చే చంద్రబాబు నాయుడు గారు మంచి చైర్మన్ పోస్ట్ అనేది క్యాబినెట్ ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. సో ఇంకొక లిస్టులో ఇంకొక పేరు ఏంటంటే పోడపాటి తేజస్విని గారి గురించి మా నియోజకవర్గమే మరియు మా ఒంగోలు కాన్స్టిట్యున్సీ కాబట్టి నాకు చాలా బాగా తెలుసు. ఆమె భూమి అనే ఫౌండేషన్ స్థాపించేసి ఒంగోలు మొత్తాన్ని సుందరీకరణ చేశారు. సో అది నేను లైవ్గా చూశాను. ఈమెకి కల్చరల్ అసిస్టెన్స్కి చైర్మన్గా నియమించారు. అంటే ఈమెకి ఎంతో సామాజిక స్పృహ ఉంది. మరియు ఈమె ఒంగోలు నియోజకవర్గం చెందిన వాళ్ళు. ఈమెని నేను చాలా దగ్గరుండి చూశాను. ఒంగోలు నియోజకవర్గం సుందరీకరణలో భూమి ఫౌండేషన్ పాత్ర అనేది చాలా గొప్పది. ఆ భూమి ఫౌండేషన్ని స్థాపించిందే తేజస్విని పొడపాటి. ఈమె ప్రధానమంత్రి స్వచ్ఛ మిషన్లో కూడా భాగమై స్వయంగా ప్రధానమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈమె ఖచ్చితంగా ఈ పదవికి వన్నీ తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో సామాజిక స్పృహ ఉంది మరియు ఎంతో క్రియేటివ్గా ఆలోచిస్తారు. మరియు అదే కాకుండా కల్చర్ అనేది మన దేశానికి ఒక పట్టుకొమ్మ కాబట్టి అందులో కొన్ని మార్పులు తీసుకొస్తారు అనేది నేను కోరుకుంటున్నాను. అలానే కాకుండా ఈమె సేవలనే ఒంగోలు నియోజకవర్గంలో కూడా బలంగా విస్తరించి మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. తేజస్విని పొడపాటి గారి గురించి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మంచి వక్త. చాలా స్పీచెస్ అనేవి చాలా అనర్గళంగా ఇస్తారు. అంటే నేను లైవ్గా కొన్ని చూశాను. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా అంటే మా సోషల్ మీడియా విభాగానికి మరియు మా ప్రజాప్రతినిధులకు మండదా అని ఒక ప్రెస్ మీట్లో అన్నారు. దానికి కౌంటర్గా ఈమె వీడియో అనేది బాగా వైరల్ అయింది. మాకు మండదా, మమ్మల్ని అలా అంటే ఇలా మండదా, మా ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని మమ్మల్ని అంటే మాకు మండదా, మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి గారిని అంటే మాకు మండదా అని ఒక సుదీర్ఘమైన వీడియో ఉన్నది. సో ఆ వీడియో ఎంత ఫేమస్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఈమె సేవలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఈ లిస్టులో మూడో పేరు షరీఫ్ గారు శాసనమండలి చైర్మన్ గారు పనిచేశారు. ఈయన తెగువ ఎలాంటిది అంటే ఒక్కడే శాసనమండలి చైర్మన్గా ఉండి ఈయన తెగువ అసలు వైఎస్ఆర్సీపీ మొత్తం శాసనసభని మరియు విధానసభని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఎందుకంటే శాసనసభలో బిల్ పాస్ అయిన బిల్లు విధానసభకు వచ్చింది. విధానసభలో ఈయన ఒక్కడే అడ్డుండి ఆ బిల్లుని ఎలా అయినా పాస్ చేయకూడదు అనేది హైయర్ అథారిటీస్కి రికమెండ్ చేశారు. కొన్ని బిల్లులను అయితే ఈయన ఎంతవరకు అసలు ఎంత ఫైట్ చేశారంటే ఆ బిల్లులను ఆమోదించకుండా ఉండేందుకు చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఆ బిల్లులు ఆమోదించకపోవడం వల్లే కొన్ని చట్టాలు అనేవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేకపోయారు. మరో ముఖ్యమైన పేరు జీవీ రెడ్డి గారు మనకి ప్రతి ఒక్కరికి
టీవీలోనూ వాటిలోనూ చూస్తూనే ఉంటారు. మార్కాపురం నియోజకవర్గం చెందినటువంటి వాళ్ళు, నేను చదువుకుంది మార్కాపురంలోనే కాబట్టి ఆయన గురించి నాకు తెలుసు. సో చాలా పర్ఫెక్ట్ మనిషి. మరియు అదే కాకుండా ఫైబర్ గ్రిడ్ చైర్మన్గా నియమించారు. సో ఆయనకి తగ్గట్టుగానే ఒక మంచి పదవి, దానికి ఆయనకి సంబంధించిన శాఖకు సంబంధించి ఆయనకి పని రావడం అనేది, ఆయనకి సంబంధిత విషయాలు, ఆయనకి సంబంధిత పరిజ్ఞానంలోనే ఆయన చైర్మన్గా నియమించడం అనేది చాలా మంచి విషయం. సో ఈయన సేవలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఫైబర్ గ్రిడ్కి చాలా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఈయన చాలా నిక్కచ్చి మనిషి మరియు మార్కాపురం నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి నాకు చాలా స్వయంగా నేను చూశాను, నేను అతనితో మాట్లాడాను కూడా. ఈ లిస్టులో మరో పేరు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ప్రజాప్రస్థానం అనేది ప్రజారాజ్యం పార్టీ నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుండి మెగా ఫ్యామిలీ మీద మంచి అభిమానం ఉండి, మెగా ఫ్యామిలీ అంటే సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి అంటే మెగా ఫ్యామిలీ అని నరసాపురం నియోజకవర్గంలో ఒక స్టాంప్ వేసుకున్నారు. అదే కాకుండా ఆయన గెలుపులో కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధిగా గెలవడంలో కూడా ఇది ఒక ముఖ్య పాత్ర పోషించింది. అదే కాకుండా మరియు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు జస్ట్ ఎలక్షన్స్కి ముందు జనసేనలోకి వచ్చి నరసాపురంలో జనసేన అభ్యర్థి గెలవడానికి ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి మంచి పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. కాబట్టి కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి విజయ్ గారు. ఈయన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి, అంటే 2019 అలయన్స్లో జనసేన బీఎస్పీ అలయన్స్లో ఉన్నప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి అందులో గెలుపొందగా మంచి ఓట్స్ సంపాదించి అందులో గెలుపొందినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలు బాగా నచ్చి ఈ పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మరియు పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో ఒంగోలు నియోజకవర్గంలోను మరియు పర్చూరు నియోజకవర్గంలో ఈయన ఒక మాల కులస్తుడు. కానీ ఈయన ఒక మాల కులస్తుడు. సో అదే విభాగానికి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. మరియు ఈయన సేవలు మాల అభ్యుదయానికి మరియు మాలల అభ్యున్నతికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారనమాట. ప్రణవ్ గారు కానీ, మరియు జనసేనకు సంబంధించినటువంటి యశస్విని గారు కానీ, మరియు గండి బాబ్జీ, విశాఖపట్నం చెందిన గండి బాబ్జీ గారు కానీ, మరియు నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మరియు నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ గారికి కూడా రాజమండ్రి అర్బన్ కార్పొరేషన్ పదవి వచ్చింది. మరియు జనసేనకు సంబంధించినటువంటి తాతారావు గారికి కూడా, అంటే మనకి కాకినాడ ఇన్ఛార్జ్ అయినటువంటి, అదేవిధంగా జనసేన కాకినాడ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన కూడా మనకి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అలా కొంతమంది పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. కాబట్టి అంటే ఇందులో అంటే మెయిన్ ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు అనేవి బీసీ వాళ్ళకి ఇచ్చారు. మరియు అంటే మా ప్రభుత్వం బీసీలకి ఎప్పుడు అండగా ఉంటుంది అనేది ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు తేటతెల్లం చేశారు. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీల ఓట్ షేరింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఓట్ షేరింగ్ అనుగుణంగానే బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి బీసీలకు పెద్దపీట వేశారు. ఒక యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా చెప్పడం ఏంటంటే అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించి మంచి పోస్టులు ఇచ్చారు. సో వీళ్ళ ఫ్యూచర్ అంటే నిన్న జనసేన నామినేటెడ్ పోస్ట్ పొందినటువంటి వారితో పవన్ కళ్యాణ్ గారు సమావేశం అయ్యారు మరియు చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యి, సో మీ యొక్క అభ్యున్నతి అనేది ఆ శాఖలో కనపడి మరియు ఆ చైర్మన్ పదవికి మీరు మంచి హోదా తీసుకొచ్చి మరియు మీరు కూడా మంచి పేరు సంపాదించుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి వారికి ఎంతో మేలు చిక్కోరని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నామినేటెడ్ లిస్టుల మీద మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.